హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ రంగా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో ఫ్రీ బస్ స్కీమ్ వచ్చేసి ఏపీ ఫ్రీ బస్ స్కీమ్ అంటే మహిళలకు ఉచిత బస్ పథకంపై కీలక ప్రకటన అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఆ కీలక ప్రకటన ఏమిటనేది ఈ వీడియోలో వివరాలు. సో ఆ బస్సు ఉచిత ప్రయాణం ఎప్పుడు మనకు అమలు చేయడం జరుగుతుంది, సో దీనికి ఎవరెవరు అర్హులు, సో దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో దానికన్నా ముందుగా ఇంకా మన స్మార్ట్ రంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని మరింత మందికి తెలియచేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామంటూ కూటమి నేతలు హామీ ఇవ్వడం జరిగిందనమాట. ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలోని ఇచ్చినటువంటి హామీలను ఇప్పటికే కొన్ని రకాల స్కీములు, కొన్ని రకాల పథకాలు ఆల్రెడీగా మనకు అందించడం జరిగిందనమాట. దాంతో పాటుగా ఇప్పుడు మనకు మహిళలకు ఉచిత ఫ్రీ బస్ సర్వీస్ని అందించాలని దీనికి కావాల్సినటువంటి కసరత్తులు కొనసాగిస్తూ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సర్వీసులు ఫ్రీ బస్ సర్వీసులు ఇస్తున్నటువంటి ఇతర రాష్ట్రాలతో మన ప్రభుత్వంలోని అధికారులు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఈ స్కీమ్ గురించి అనేక రకాల విషయాలు తెలుసుకొని రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు, కొంతమంది బెంగళూరులో ఉన్నటువంటి కమిటీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ స్కీమ్ గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ పథకం అమలుకు కావాల్సిన తీర్మానం అధ్యయనం చేయడం జరిగింది. అలాగే అనేక రకాలైన రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతోన, అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇలా ప్రవేశపెట్టినటువంటి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రులతోన, కమిటీలతోన ఈ పథకం గురించి తెలుసుకొని దీనికి అధ్యయనం చేయాలని వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగిందనమాట. దీనికి క్షేత్రస్థాయిలో ఈ సమస్యలను కూడా పరిష్కరించి తెలుసుకొని దీన్ని అమలు చేయాలని దృష్టి పెట్టడం జరిగింది. సో అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రభుత్వాలను పరిశీలించి ప్రధానంగా దీనికి కావాల్సినటువంటి ఏవైతే లోటుగా ఉన్నాయో అవి పూర్తిగా మనము అమలు చేసుకొని ఈ పథకం అమలు చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి నిర్ణయం చూసుకున్నట్టయితే ప్రధానంగా రాష్ట్రంలో బస్సులు లేని కొత్త బస్సులను కొనాలని, రాష్ట్రంలో కొన్ని రకాల బస్సులు మనకు తక్కువ ఉండడం జరిగింది. సో దానికి గాను కొన్ని రకాల కొత్త బస్సులను కొనాలి. అలాగే దానికి కావాల్సిన కొత్తగా డ్రైవర్లను, అలాగే కండక్టర్లను నియామకం జరిపించిన తర్వాతనే మనకు ఈ ఉచిత స్కీమ్ పథకం అనేది, మహిళలకు ఫ్రీ బస్ అనే పథకం అనేది అమలు చేయాలని వాళ్ళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీన్ని పూర్తిగా పూర్తిగా సమర్థవంతం చేసుకొని దీన్ని నెక్స్ట్ రాబోయే ఉగాది నాటికల్లా పూర్తి సమాచారం పూర్తి చేసి ఉగాది నాటికల్లా మహిళల కోసం ఉగాది కానుకగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం జరిగిందనమాట. సో ఇది మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అంటే నెక్స్ట్ రాబోయే ఉగాది కల్లా ప్రభుత్వం అందించాలని ప్రయత్నం జరుగుతుందన్నమాట. సో ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో ఉచిత బస్సు పథకంపై కీలక అప్డేట్ అనేది ఈ విధంగా మనకు ఏపీ ప్రభుత్వం అనేది అందించడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి సమాచారాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఈ స్మార్ట్ రంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే.